ఏడాది సెప్టెంబర్లో మధ్యప్రదేశ్లోని మందసౌర్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మిలాదున్ నబీ ప్రదర్శనగా ముస్లింలు దారిలో కనిపించిన ప్రతి హిందూ ఆలయంపై రాళ్లు రువ్వుతూ ప్రజలను భక్తులను భయభ్రాంతులకు గురి చేశారు. ముస్లిం యువకుడు రాళ్ల దాడిలో ఓ ఆలయ పూజారిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు రత్లాం జిల్లాలోనూ ఇదే తరహాలో దేవాలయంపై రాళ్ల దాడి జరిగింది. శాంతి భద్రతల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనల వివరాలను తీవ్రతను బయటకు రానివ్వడం లేదు. చాలా అరుదుగా మాత్రమే హిందూ సంస్థల చొరవ చూపిన చోట మాత్రం ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్లోని మీరట్ పట్టణంలోనూ ఇలాంటి దుశ్చర్య చోటు చేసుకుంది. మీరట్లోని దుర్జన్ సింగ్ లోధి ఆలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరిన భక్తజనులపై మిలాదున్ నబీ ప్రదర్శకులు పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేశారు. దీంతో చాలా మంది గాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో యూపీలోని వారణాసి జిల్లాలోనూ కొత్వా గ్రామంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. కొత్వా గ్రామంలో కేవలం 15 హిందూ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ముస్లిం మెజారిటీ గ్రామం కావడంతో రంజాన్ రోజున ప్రదర్శనగా వచ్చిన ముస్లింలు మైనారిటీ హిందూ కుటుంబాలపై రాళ్లు రువ్వడంతో వారంతా చెరో దిక్కు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.